స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితముగా ఉండు, తాగి డ్రైవ్ చేయవద్దు. సిగ్గులేని వాళ్ళు మీరున్న చోటికి నేను వస్తూ వెళ్తూ ఉన్నానా ఏంటి? నా పాటికి నేను కూర్చుంటే అలాగే వస్తున్నారా మీది మీదికి? ఊరికే ఉండకుండా కారం మొత్తం చల్లేశారు. వీటన్నిటికీ మీ నాన్న ఇస్తారు డబ్బులు. ఏదో అనుకుంటే మీకు రోసం లేకపోతే మీ ఇంట్లో జంతువులు కూడా అలాగే ఉన్నాయే. ఆ ముసల్దాన్ని మోసం చేసి ఆ స్థలం మొత్తాన్ని బానే దోచుకున్నారు కదా. మీరేమన్నా బాగుపడతారా ఏంటి? దేవుడు ఒకరున్నారు, చూస్తూ ఉంటారు. ఊళ్ళో మీరు మాత్రమే మనుషులు అనుకుంటున్నారా ఏంటి? నేను కూడా 2 పిల్లలను కన్నాను కదా. నేను ఊ అని ఒక్క మాట చెప్తే చాలు, మిమ్మల్ని ఏమీ లేకుండా చేస్తారు. మీరుండే చోటికి మేము వస్తున్నావా ఏంటి? ఎందుకని మా మీదకి గొడకొస్తున్నారు? ఎండిమిర్చి ఆడిస్తూ ఉంటే ఒక పువ్వు తోట కూడా పెట్టనివ్వట్లేదు. మాలాంటి మనుషుల్ని పంపించేస్తున్నారే. తక్కువ అంచనా ఎత్తున్నారా? తక్కువ అంచనా? నేను ఏదో ఫోన్లే పాపం అని చూస్తూ ఉంటే ఏదో గర్వంగా మాట్లాడుతున్నారే. మీ ఆటపాట్లు ఇంకా ఎన్ని రోజులు సాగుతాయో నేను చూస్తాను. అరే రే రే రే, ఎన్నెన్ని మాటలు మాట్లాడతారు, ఎన్నెన్ని వేషాలు వేస్తున్నారు. జరుగుమల్లి వచ్చింది, దిగండి. ఎలాగ వెళ్తున్నారో చూడు. మిమ్మల్ని గోతుల పెట్ట. కనీసం ఆవులు కట్టాలన్న బుద్ధి లేదు మీకు. ఎందుకే మీరు ఈ ఊళ్ళో ఉన్నారు? ఊరొదిలి ఎక్కడైనా చావచ్చుగా. చూడమ్మా, తింటానికి ఏమైనా తీసుకురా. సిగ్గులేనోడు కూర్చొని వివరం అడుగుతాడట. మేసే ఆవుని లాక్కెళ్ళి కట్టేయాలట. ఎవరు తీస్తారో చూద్దాం. నేను కూడా మీలాంటోళ్ళకి ఎన్ని మాట్లాడినా కూడా మీకు రోసం ఉండదా? మిమ్మల్ని తిట్టి తిట్టి నా నోరే నొప్పొస్తుంది. మీ జన్మాలు మారవు. ఇలాంటి పని చేసుకునే బదులు ఎక్కడికైనా వెళ్ళి బిచ్చం ఎత్తుకోవచ్చుగా. అమ్మా, ఏమంటున్నారు? రే, తను నిన్న ఈ రోజే మాట్లాడుతోంది, సంవత్సరం అంతా మాట్లాడుతుంది. నువ్వు తిను బాబు.
ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా అడగరు? అడిగాయన్ని వద్దంటున్నారు. ఆవిడేమో నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. మేము గౌరవమైన కుటుంబంలో పెరిగి వచ్చిన వాళ్ళమే. ఇదంతా వినాల్సిన అవసరం మాకు లేదు. ఏంటి తను రెచ్చగొడుతున్నావా? లోపలికెళ్ళు. రేయ్ నువ్వు తినరా. ఏదో ఒకటి చెప్పిన నోరు ముయిస్తుంది. ఉందే మీకు ఉంది, నా చేతిలో ఉంది. కాళీమాతకు ముత్యాలమ్మకు అందరి దేవతలకు నేను కూడా డబ్బులు వేశాను. ఎప్పటికైనా మిమ్మల్ని చూసుకుంటుంది ఆ దేవత. మీ ఇంట్లో ఆడవాళ్ళకి రోసం లేదనుకుంటే మగవాళ్ళకు కూడా రోసం లేకుండా పోయిందా? మీరెందుకురా పంచలు కట్టుకుంటారు తీసి పారేయకుండా? ఏంట్రా పెద్ద పుడింగ్ లాగా వచ్చినావ్? ఏంట్రా ఏం చేస్తావు? ఏం చేస్తావు? చెయ్యరా మీద చెయ్యరా చూద్దాం. ఏంటి నువ్వు ఊరుకోరా. ఇక చాలా ఆపు. మీకంతా సిగ్గులేదా? నీ మాటలతో నువ్వే ఇరుక్కుంటావే. ఛీ, నోరు మూసుకోవే. నోర్మైవే, లేదంటే పరువు తీస్తాను. ఇష్టానికి మాట్లాడితే జరిగేదే వేరే. మర్యాదగా మాట్లాడే గౌరవం. వాడేమో దాని పెళ్ళం కొగ్గు చుట్టూ తిరుగుతుంటే నేను మొగుడుతో తిరుగుతున్నావు కదే. ఏంటయ్యా మీ సావాసమే వద్దనుకొని మేము ఒక పక్కన ఉన్నాగా మీ ఆవుల్ని ఎందుకే మా మీదకి పంపిస్తున్నారు? ఈ వీధేన్న మీ నాన్న ఆస్తా. ఇది ప్రభుత్వంది. దాన్ని అడిగే హక్కు ఎవరికీ లేదు. నోర్మయ్ దిక్కులేని మొహమా. 6 సవరం వేసుకొచ్చిన నీకే ఎంతుంటే 10 సవరాలతో అడగాలి. నువ్వు అడగకూడదే. ఒక ట్రంక్ పెట్టి 1 రూపాయి పాల గుండెని తీసుకొచ్చావు కదే. నువ్వు నా గురించి మాట్లాడతావే. ఏంటి వాళ్ళే కొట్టుకు సస్తున్నారంటే మీరెందుకే మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ కొట్టుకు సస్తున్నారు? వదిలేస్తే కత్తిపేటలు పట్టుకుని పీకలు కోసుకునేలా ఉన్నారు. అందరూ కావాలి, కలిసి ఉండాలి అనుకోండి. ఏం మాట్లాడుతున్నారు? ఏంటి మామ అది? ఎందుకు అనవసరంగా గొడవని వెళ్తూ ఉన్నా? నేను ఎప్పుడు ఒకేలాగుంటానో చెప్పండి వాడికి. ఏం చేస్తావేంటి? అంటే నరికేస్తావా లేక ఒకేసారి లేపేస్తావా? ఏమయ్యా తగు ఆపండియ్యా. మీరందరూ ఒకటిగా ఉండాలనే ఆలోచనే లేదు. మరైతే నెలకు ఒకసారి వారానికి ఒకసారి ఎందుకు జగడం వేసుకుంటారు? ఆడవాళ్ళ మాటలని ఈ మాదిరిగా జగడం వేసుకుంటారా? ఈ ఊళ్ళో మనుషులు ఉన్నారనుకుంటున్నారా లేకపోతే ఇంకేమనుకుంటున్నారు? నలుగురు బతికే చోట ఇలా గొడవ పడ్డం వెళ్ళండి, ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి. వెళ్ళండి. రేయ్ బుడ్డ నా కొడక, మోసం చేస్తున్నావా? స్కూల్కి వెళ్ళలేదు నువ్వు? బిస్కెట్ బాగుందా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? దుర్మార్గులు, మూర్ఖులు. వీళ్ళ నోటిన పడినందు వల్లనే మన పరిస్థితి ఇలా తయారైంది. ఇంకా వాగుతూనే ఉన్నారు. వీళ్ళు బాగుపడరు. రే బాబు, ఎప్పుడు రావచ్చావు? ఏంటమ్మా నీకు కొంచెం కూడా బుద్ధి లేదమ్మా? ఏంట్రా నడి రోడ్లో ఊళ్ళో వాళ్ళందరి ముందు పరువు పైలా గొడవ పడుతున్నావు? మీరసలు మారరామ్మా? మేమెక్కడ అరిచాం? వాళ్ళు తల్లి కూతురు అంత గొడవ చేస్తున్నారు, నోటికొచ్చినట్టుగా అరుస్తున్నారు. అయినా నేను నోరు మూసుకొని ఊరుకో ఉండాలనా? మీ అన్నయ్య తట్టుకోలేకుండా బయలుదేరాడు. నాకేదో పెద్ద నీతులు చెప్తున్నాడు. నోరు ఎక్కువ చేసి మాట్లాడావు కదే. ఊర్లో నువ్వు గొప్ప నేను గొప్ప చూసుకుందామే. రండి. వదినమ్మా, జనాల్లో ఏది పడితే అది మాట్లాడతారా? అలా నేనేం మాట్లాడాను? అంతమంది ఉన్నారు, ఆయన్ని వాడు వీడు అంటున్నారు. ఆయన మా చిన్నాన్న, కాస్త మర్యాదగా మాట్లాడండి. అవును, మీరు చిన్నాన్న. మీ చిన్నాన్న అంటే కోపం వస్తుందా? ఇక్కడుంటే ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. పౌర్ణమికి అమావాస్యకి వస్తే నీకే తెలుస్తుంది. మీ అన్నని నరకడానికి వచ్చారు తెలుసా? ఏదో తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. తమ్ముళ్ళకి బాగా పొగరు ఎక్కువైపోయింది. వీళ్ళకి కాళ్ళు చేతులు ఎరగదీస్తాను చక్కకుంటారు. అవునన్నా. వీడెప్పుడు వచ్చాడ్రా? ఏమో. ఇంకోసారి మనతో పెట్టుకొని అప్పుడు చూపిస్తాం. మనం ఏం పిల్లలారా, అందరూ వచ్చేసారా? మనం ఈ రోజు నేర్చుకోబోయే పాఠం ఏంటంటే మన చుట్టూ ఉన్న వస్తువులు. ఆ వస్తువులు ఏంటంటే స్థలాన్ని ఆక్రమించే వస్తువులు అన్నమాట. అంటే స్థలాన్ని ఆక్రమించే గాలి, ద్రవం అన్న పదార్థం, ఇటువంటివి కొన్ని.
గాలి కొలమానం వేగాన్ని తెలియజేస్తుంది. ద్రవం యొక్క కొలమానం లీటర్స్ లో ఉంటుంది. కణ పదార్థం కొలత కిలోగ్రామ్స్ లో ఉంటుంది. ఈ మెజర్మెంట్స్ ఉపయోగించే ఇవన్నీ కొలవబడతాయి. ఆనంది, ఏమైందమ్మా? తెలుస్తుంది. రావే వెళ్ళి చూద్దాం. అలాగే వస్తున్నా నాగవే. నువ్వెంత పెడతావే ఆ కార్యక్రమానికి? ఏమో తెలియదే. అయ్యో చూసుకుని రామ్మా, జారుగా ఉంది. నువ్వు ముందు వెళ్ళు, మాకు రావడం తెలుసులే. నాకు తెలుసులేవే, పదా పదా. ఏవయ్యా, ఏంటమ్మా? మన వంశంలో ఒక అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది. పెద్దోడుగా వచ్చి ఒక మాల వెయ్యయ్యా. బాగా పెట్టుకొని నువ్వేం చేస్తావయ్యా? ఒకసారి కొట్టుకుంటే మళ్ళా కలవరా? పాతవన్నీ మర్చిపోవయ్యా. ఏరా, ఆడికైతే వయసు అవుతుంది. వాడు కట్టుబాటులు గౌరవాల్ని వదిలేయ్యారు. మీ చిన్నని ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది, మీకేంట్రా ఈ పొలంలో పని? మాలే కదా వేద్దాం. ఆయన చచ్చిన రోజు మా ఇంటి వారసత్వంగా ఒక మాల వస్తుందిలే. వీళ్ళిద్దరు ఇంకెప్పటికీ కలవరనుకుంటా. రండే వెళ్దాం. అవును, ఇన్ని రోజులు మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడతారో ఏమో చూద్దాం. నువ్వు లంగావణిలో చాలా బాగుంది. మా మామ తీసిచ్చారు. ఏంటే బడికి వెళ్తున్నారా? అవును, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏమి పెట్టినానే? పాప కాళ్ళకి దండం పెడుతోంది, డబ్బులుంటే ఇవ్వండి. లేగమ్మా. ఇదిగోమ్మా, చల్లగా ఉండు తల్లి. గుంటూరు పక్కన ఉండే ఒక ఊర్లో ఒక చిన్న గ్రామంలో భార్యని తల మీద బండతో కొట్టి చంపేశాడంట. ఏమిటయ్యా ఇంత ఘోరంగా ఉంది? జాగ్రత్తగా చూసుకోవచ్చిన భార్యని ఇలా రాయితో కొట్టి చంపేయడం ఏంటయ్యా? నీలాంటి ప్రాణాలతో వదిలేసినందుకు సంతోషపడు. రే బావా, ఏంట్రా? పెళ్లి కార్డులు పంచాలిరా. నేను రానురా, నువ్వు రే రారా, ఇడు టీ వేసే చంపేస్తాడు. ఏంది ఎటకర్మా? నీకు టీలో పురుగుల మందు కలిపిస్తాను, సెక్కకుండా ఏడకపోతావులే. బండి తీరా. అయ్యా మర్చిపోకుండా రండి అయ్యా. వస్తానయ్యా. అయ్యా వాళ్ళు బయటికి సరేమ్మా, వస్తే ఇవ్వండి. అలాగేనయ్యా. ఖచ్చితంగా రండి. అట్టగేనయ్యా. సూలూరుపేట. చూడుపేట ఆ, ఎన్ని పొట్టోళ్ళ? 50 పొట్టేళ్ళు. 50 పొట్టేళ్ళ? అయితే మా ఇంట్లో ఒక పత్రిక ఇచ్చు కదా. అలాగే అన్న. ఉండలుడు, ఈ ఒక్క కార్డు ఇచ్చేసి వస్తా. త్వరగా రారా. ఏరా నాయనా, ఎవరు వచ్చినట్టున్నారు? అమ్మా, ఎవరయ్యా? అమ్మ పెళ్లి కార్డు ఇచ్చి రమ్మన్నారు. ఏ ఊరిదది? సూలూరుపేట. ఆ ఊరి నుంచి ఎవరు పంపారు? పార్వతమ్మ కొడుకుని. పార్వతమ్మ కొడుకువా? అవునమ్మా.
అవును, ఆ రోజు బస్సులో వస్తుంటే అమ్మగారిని కలిశాను. కూతురుకి పెళ్లి పెట్టుకున్నాను, పత్రిక కూడా పంపిస్తాను అని చెప్పింది. మర్చిపోకుండా పంపించింది. అవునమ్మా. సింగపూర్ లో ఉండేవాడివి నువ్వేనా? అవునమ్మా. సరే, పెళ్లి కొడుకుది ఏ ఊరు? తిరుపతి. తిరుపతా? ఆ పెద్దరాయింట్లోనా పిల్లనిస్తున్నారు? అవునమ్మా. ఆహా, సొంత మేనమామ ఇంట్లోనే పిల్లనిస్తున్నారు. చాలా సంతోషం. హా. ఏమిటో, మిమ్మల్ని ఇప్పుడు చిన్నప్పుడు చూశాను. ఆ తర్వాత ఆ అబ్బాయి ఎవరు? మధుసూదన్ వాళ్ళ అబ్బాయి. మధుసూదన్ అంటే మన చివరిల్లు మధుసూదన్ వాళ్ళ అబ్బాయి. నేను పుట్టిన అయ్యకి ఆ అయ్య అన్న కొడుకువా? నా బంగారు తండ్రి, మా అన్నయ్య కొడుకు నాకు ముందుకొచ్చి నొచ్చున్నాడు. యాడొచ్చి నుంచున్నాడో చూడు. ఏంద్రా నాయన ఇక్కడ నుంచున్నావు? పదమ్మ ఇంటికి వెళ్దాం రా. ఎవరిల్లో ఏంటో తెలియదా నీకో? ఇది మీ అయ్యూర్రా. యాడోకు తల్లి. అయ్యా, అయ్యా, నా అన్నయ్య కొడుకువా నువ్వు? అయ్యా, అయ్యా, నా అన్నయ్య కొడుకువా? ఒకటిగా పుట్టాం, కలిసిమెలిసి తిరిగాం. ఏం పాపం చేశానో తెలియలేదు. బంధం తెగిపోయింది. ఎప్పుడైనా సిద్ధేశ్వర స్వామి గుడిలో కంటి చూపు దూరంలో మా అన్నయ్యని చూసేదాన్ని. అన్నయ్య అని ఎంత ఆశతో వాడి ముందు నుంచునేదాన్ని. పరాయిదాన్ని చూసినట్టుగా మొహం తిప్పుకొని వెళ్ళిపోయేవాడు. దీపావళి, సంక్రాంతి, మంచికి చెడుకి ఏ రోజు నన్ను పిలవలేదు. ఇలా ఒంటరిగా బతుకు అని నన్ను వదిలేశాడు. అన్నా తమ్ముడు అని ఎంతో మంది బంధువులున్నా కూడా ఈ ఊరి చివర్లో ఎవ్వరూ లేని అనాథలాగా ఇలా ఒంటరిగా బతుకుని ఏడుస్తున్నాము. ఉండు మేనల్లుడా, కాఫీ పెట్టుకొని తీసుకొస్తాను. మహాతల్లి ఇప్పుడే వస్తుంది. ఎవరు? సూళూరుపేట నుంచి వచ్చాడు. నీ సొంత మావయ్య కొడుకేవాడు. గొడవ పడేవారు మన ఇంటికి ఎందుకు వచ్చారు? నీకు తాళి కట్టి తీసుకెళ్తాడు వాడు. ఈ ముసల్దానా? చక్కని అమ్మాయి. పౌడర్. ఓరి బాబోయ్, మీ అన్నయ్య కొడుకుని చూడగానే నిన్ను ఆపలేకపోతున్నామే. సరే, ఇది తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి ఇచ్చేసిరా పో. నేను వెళ్ళను పో. ఇచ్చేసిరావే, అలా చూస్తూ నుంచుంటావేంటి? పో. కాఫీ. ఒరే మనోడా, నిన్ను కట్టుకోపోయే మేక పిల్లరాది. నేనేమన్నా మేక పిల్లనా? కాస్త నోరు మూస్తావా? ఏమన్నాను నేను? అంతగా గింజుకుంటున్నావు నువ్వు? చదువుతున్నది 8వ క్లాసు. 3 ఏళ్లుగా నువ్వు చదువుతూనే ఉన్నావు. ముసల్దానా, ఇవన్నీ నిన్ను అడిగారా? అడగలేదే, ముసల్దాన్ని కదా అంటున్నా. నా మనవడికి విషయాలన్నీ తెలియాలి కదే.
హలో చూసి పళ్ళకి నెప్పెట్టద్ది. బయలుదేరుతాను. వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్పు బాబు. వెళ్ళొస్తాను అత్తయ్య. సరే బాబు, వస్తానండి. మంచిది. వస్తాను. తెలుగాడు తిన్నాడా? తిన్నాడండి. ముందు మీరు తినండి కాస్తైనా. చాలు చాలు. అరే బాబు, వీడికి ఎంటికలు తీపిస్తే ఏంట్రా? చూడు, అడవిలా పెరిగింది. సరే నాన్న. రే బాబు, చేతులు కడుక్కొచ్చి భోంచేయి. వద్దు, ఏ ఆకలి లేదు. ఊరికొస్తే ఒక చోట ఉండవు, బండి తీసుకొని ఊరు మొత్తం తిరుగుతూ ఉంటావు. ఇక ఆకలి ఎలా ఉంటుంది? వద్దంటే వదిలేచ్చు కదమ్మా, ఎందుకు టార్చర్ చేస్తున్నావు? ఏయ్, ఆకలేస్తే తింటాడు, ఎందుకు ప్రసంగం చేస్తున్నావు? పోలవలకి. ఈ ఇంట్లో నా మాట ఎవరు వింటారు? మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. మా లింగంపేటలో మనకి చుట్టాలు ఎవరైనా ఉన్నారా? ఏంటి, ఎందుకు అడుగుతున్నావు? అత్తను చూశానమ్మా, గట్టిగా పట్టుకుని ఏడ్చిందమ్మా. ఎందుకమ్మా నాకు అత్త ఉందని చెప్పలేదు? చిన్న వయసులో మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే కదమ్మా తెలిసిద్ది ఇది అత్తిల్లు, ఇది మావ ఇల్లు అని. మీరెక్కడికి మమ్మల్ని తీసుకెళ్లేదుగా. పక్కనే ఒక చిన్నాన్న ఉన్నాడు, ఆయనతో ఇంతవరకు మాట్లాడలేదు. పట్టణంలో ఒక చిన్నాన్న ఉన్నారని చెప్పారు, ఆయన ఇంతవరకు నేను చూడలేదు. అత్త అన్నది ఎంత పెద్ద బంధం, అలాంటి ఒక బంధం ఉందని నాకు నిన్నేమో తెలిసింది. బంధువులు చుట్టాలతో కలిసి జీవిస్తేనే మా జీవితం. ఉన్న వాళ్ళందరినీ దూరం పెట్టి ఈయనొక్కడే ఏం చేయబోతున్నాడమ్మా? చూడు బాబు, మీ నాన్నకు ఒక విషయం నచ్చలేదంటే మా ఎవరికీ నచ్చదు. వెళ్ళింది వచ్చింది సరే గాని అత్తని చూడ్డానికి వెళ్తున్నాను, అత్త కూతురు చూడ్డానికి వెళ్తున్నాను, ఇలాంటి పనులు వద్దు బాబు. అంతే బాబు. రే, నన్నెందుకు తీసుకొస్తున్నావురా? రారా, అక్కడికి వెళ్ళేం చేస్తావు? ఏదో పెద్ద పలునోళ్ళలాగా రా. ఏంటి పెద్దమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంటి బాబు, చూసి చాలా రోజులైంది. కొంచెం తాగేలాగా టీ 2 పెట్టు. లింగంపేట పిల్లలు వెళ్ళిపోయారా? లింగంపేట పిల్లల్ని నువ్వెందుకు అడుగుతున్నావు? ఊరికే పెద్దమ్మా. ఏంటి ఊరికే? ఏంటి రోడ్డునే చూస్తున్నాడు? రోడ్లో పోవడానికే. ఈడొక పిచ్చాడు.
2 పేపర్లు ఇవ్వండి. ఇదిగోమ్మా. ఏంటమ్మా ఈరోజు పరీక్షలా? సరే బాగా రాయండి. ఏ పరీక్ష? సైన్స్. బాగా చదువు. ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు. అవును, ఈయన ఎంఏ ఎంఫిల్ చదువున్నాడు, అంతా ఈయనకు తెలుసు. సార్ 7వ తరగతి ఫెయిల్, మళ్ళీ ఏం చెప్పడానికి వచ్చాడు. నిన్ను తీసుకొచ్చినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. మేము బాగానే చదువుతాం. నిన్నే మీరు నన్ను చూసింది, ఇవాళేమో కబుర్లు చెప్పేస్తున్నారు. తెగ ఆందోళనే. ఏయ్, తెలియకుండా మీ ఇంటికి వచ్చాను. మా అత్త కూతురని తెలుసుకున్నాను. నిన్ను చూసినప్పటి నుంచి సరిగ్గా తినలేకపోతున్నాను. నిద్ర కూడా పట్టట్లేదు. ఎవరొచ్చా అతబడి చేశారు? ఏయ్, బడెప్పుడు వదులుతారు? అది వదిలేటప్పుడే వదులుతారు. వంతెన దగ్గర ఉండనా? వంతెన దగ్గర నుంచుంటే నాకేంటి, నుంచోపోతే నాకేంటి. ఏ రా వెళ్దాం. ఏంట్రా నువ్వు వచ్చే 1-2 రూపాయలు చెడగొట్టేలా ఉన్నా? లింగంపేట పిల్లలతో నీకేట్రా బట్టలు? పెద్దమ్మా, ఎవరో అమ్మాయి కాదు, నా అత్త కూతురే. అయితే అత్తయ్యకే ఐస్ పెట్టాలి. ఏయ్, ఊళ్ళో పిల్లలందరూ బడికి బయలుదేరిపోయారు, నువ్వు ఇంకా బయలుదేరలేదా? ఏ ఈశ్వరి, ఈశ్వరి, ఇదిగో బయలుదేరుతున్నా. ఏం బయలుదేరడం, త్వరగా రా. అమ్మా వెళ్ళొస్తా. ఎవరు ఆవిడ? అయ్యయ్యో, ఈ రోజు కూడానా? ఏ ఆగవి. నువ్వు త్వరగా రావే. తమ్ముడు, అది మొన్నటి పేపరు. ఏంటి ప్రేమా? నేను పద్మాలు తలుచుకుని పాడైపోయినోడిని, వీడు సావిత్రినే తలుచుకుని సావడానికి పోయినాడు. వచ్చామా, టీ తాగామా, పోయామా అని ఉండాలి. అది వదిలేసి ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నావు అనుకో, నీ మర్యాద దక్కదు. ఏయ్, టీ తాగేసి పోతా ఉండు ఎవరి దగ్గర. వీడిని జన్మలో మార్చలేవయ్యా. అరే ఇలా చూడరా, నువ్వు నాటకానికి వెళ్ళావా? అవునన్నా, మనోడి పక్కనే చింతలపాలెం నాటక బృందం, చింతామణి నాటకం అదరగొట్టారన్నా. అవును కదా, నువ్వు వయసు పిల్లడివి, తిరుగుతూ ఉంటావు. జనం బాగా వచ్చారా? జనం భలే వచ్చారన్నా. అవును, ఆ మణిగాడి అసలు కనపడతలా. వాళ్ళ అత్తోలూరులో తిరునాళ్ళు జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళాడు. 2-3 రోజులు మాంసం బాగా కుమ్మేసి వస్తాడన్నా. ఇద్దరు నాటకం చూడటానికే వెళ్ళారా?
దొంగన ఎల్రా మీరు. ఇంకేం చేయమంటారన్నా? అన్నయ్య, ఇంకా ఎంతకాలం నన్ను ఇలా దూరం పెడతావో చెప్పు. అంత పెద్ద తప్పు నేనేం చేశానన్నయ్య? నా కూతురికి చెవులు కుట్టించాను, దానికి ఒక శుభకార్యం చేశాను. ఏ ఒక్కదానికి నువ్వు రాలేదు. ముగ్గురు మావయ్యలున్నా కూడా మాల తీసివ్వడానికి ఒక్కరూ లేని అనాథలా మిగిలిపోయాను. అంత కానిదన్నా అన్నయ్య నేను. అన్నయ్య, తోడబుట్టిన వాడివి నువ్వే నన్ను ఇలా దూరంగా పెట్టేస్తే నేనెవరితో చెప్పుకోగలను? నా పుట్టింట్లో గుక్కెడు మంచినీళ్ళు తాగడానికి కూడా అర్హత లేని దురదృష్టవంతురాలను అయిపోయాను. అన్నయ్య, మాట్లాడన్నయ్య. అన్నయ్య, రేయ్ ఎగరబడదా అన్నయ్య. ఏ ఈశ్వరి మామయ్య పిల్లడు నిలబడున్నాడే. సరేరా, ఏమిటో కనుక్కుందాం. ఈ రోజు అది లీవు. ఓకే. ఓకే ఓకే. చూడు సరే వస్తున్నాడు. ఈశ్వరి రాలా? తనకు ఒంట్లో బాలేదు. ఏమైంది? ఎందుకు ముందిస్తావా ఏంటి? చూస్తుంటే ఇతనికి మందులు అవసరం అంటే. తమ్ముడు, ఈరోజు ఆదివారము. అయ్యో, అది మర్చిపోయానే. ఏంటి 3 రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారా? అవును. బాగా మోసపోయారా? ఏయ్, రాకపోతే చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి? హలో, లవ్ చేస్తున్నాం కదా. నేను ప్రేమించట్లేదే. పెళ్ళి అయిపోయింది. ఎందుకు చేసుకోరు? చేసుకుంటారు. అసలే పగతో రగిలిపోతున్నారు. ఎవరు ఎవరిని పలకరించరు. ఈ పరిస్థితిలో నేను అసలు పెంచుకోవడం ఎందుకు? జాలీగా మాట్లాడుకున్నామా, నవ్వుకున్నామా, అలాగే వెళ్ళిపోదాం. నేను మా అమ్మలాగే రోజు ఏడుస్తూనే ఉండాలి. అత్తయ్య కొడుకుని పెళ్లి చేసుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ జరగాలి కదా. జరిగిద్ది. మన పెళ్లిలో మనకున్న బంధువులు అందరూ ముందు నిలబడి అక్షంతలేసి ఆశీర్వదిస్తారు. నిజంగానా? నిజంగా. అమ్మా, జలందరూ వచ్చి నీ ముందు నిలబడి ఉన్నారమ్మా. ఏ సంకోచం లేకుండా ఈ గావం తీసుకో అమ్మా. తల్లి, అందరిని కాపాడు తల్లి. గొల్లపల్లి గారి కుటుంబం, మధుసూదన్ గారి కుటుంబం, పాలిట్ల వారి కుటుంబం. రానోడి పేరు వదిలేసేవయ్యా, ముందుగా వచ్చినోడి పేరు పిలు. పెద్ద వంశధారులు, కింద వంశధారులు. ఆ తర్వాత ఎవరు చెప్పు? పోతురాజు వంశం, పిన్శెట్టి వంశం. రాయనయ్యా, ఏమయ్యా సాగు ముందు నిలబెట్టయా. బాలు వంశం. ఏంటయ్యా? ఏయ్, ఎరా సభలో పెట్టి నన్ను అసహ్యం చేస్తున్నారా? దేనికైనా ఒక హద్దు ఉంది. నాకు మీరు కోపం తెప్పించకండి. ఏంటయ్యా ఏదేదో తప్పుగా చదువుతున్నావు? ఏమయ్యా, పెద్దవాళ్ళకి ముందు ఎప్పుడే చిన్నవాళ్ళు వస్తారు, నీకు తెలియదా? సరిగ్గా చదవయ్యా. పెద్దయినా తెలియకుండా జరిగిపోయింది, క్షమించండి. మధుసూదన్ వంశం, మేకని తీసుకురండి. ఎందుకు కోపడకూడదు?
అదే మా నాన్న పేరు చెప్పావు కదా, ఇంకేంది? ఫస్ట్ నా పొట్టేలు నరకు, తర్వాత ఇంకొకరిదేనా? ఏమయ్యా, నువ్వు సమస్య లేవదీయడానికే వచ్చావా? అయ్యా మేము సమస్యలు లేవనెత్తడానికి రాలేదయ్యా. ముందు మా పేరు చదివారు కదా, మా మేకనే బలివ్వండి, తర్వాత ఎవరి మేకలైనా బలివ్వండి. అసలు ఏంట్రా వాడి చదివేది పేరు? ఎవరయ్యా బంధాలన్నీ తెచ్చుకుంటుంది? మా నాన్న తాగిన రొమ్ము పాలు తాగిన మీకే అంతుంటే మాకెంత ఉండాలి? మా నాన్న గురించి ఎలా తప్పుగా మాట్లాడుతావు? నిన్ను వదలండ్రా రే. వచ్చి చెయ్యరా చూద్దాం, వచ్చి చెయ్యరా. కొంచెం ఆగండి. మామయ్య, ఈ రోడ్డు సమస్య తర్వాత నేను ఎందులోనూ తలదొచ్చట్లేదు. నా పనేదో నేను చూసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఆ సమస్య వాళ్లే మొదలు పెట్టారు కదా. తప్పే జరిగింది, జరిగిపోయింది. ఈ విషయం పెద్ద చేయకూడదని అనుకుంటున్నా. ఊళ్ళో నలుగురు పెద్ద మనుషుల్ని పిలిచి మాట్లాడుకోవచ్చు. సరేనాయ్యా? అయ్యా అదంతా కుదరదు. మేం చేయాల్సింది చేసేసాం. వీళ్ళందరూ తోలు తీస్తేనే తగ్గుతారు. పోలీసులు కేసులని పోతే మనకేనయ్యా అసహ్యం. ఊరేం చెబుతుందో దానికి కట్టుబడి ఉండాలని చెప్తారు వాళ్ళు. ఏదో ఒక అపరాధం వేసి వాళ్ళని మరణించొచ్చు కదా. కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టే, వాపస్ అంతా తీసుకునేది లేదు. ఇలా చూడయ్యా, ఏదేమైనా వాళ్ళు మీ తమ్ముడి బిడ్డలు. నువ్వే పెద్ద మనసు చేసుకుని వాళ్ళను మన్నించండి అయ్యా. అయ్యా అదంతా ముగిసిపోయి చాలా కాలం అయింది. వచ్చి కొత్తగా కథలు చెప్పకండి. కత్తి తీసుకొని వచ్చి నరికారు కదా, అప్పుడేంటి అన్న తమ్ముడు సొంత బంధం అనుకుంటా? లేదయ్యా, ఊర్లో ఏంటి ఊరు? వాళ్ళ క్వార్టర్ ఇప్పిస్తే వాళ్ళ పక్క మాట్లాడతారు, మేము ఇప్పిస్తే మా పక్క మాట్లాడతారు. తెలుసు కదా ఊరు న్యాయం. ఎవరు ఎక్కువ ఇప్పిస్తే వాళ్ళ పక్కే మాట్లాడతారు. వెళ్ళండి వెళ్ళండి. సరేనయ్యా, ఇక మీద నేను ఏం మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. మరి నేను వస్తానయ్యా. వెళ్ళిరండి. సార్ నమస్తే సార్. నమస్తే. గుళ్ళో ఏంటయ్యా సమస్య? మీతో పెద్ద కష్టమైపోయింది. మేము అక్కడికి దేవుణ్ణి మొక్కడానికే సార్ వెళ్ళాము. మేక బలి ఇచ్చేటప్పుడు పేరు చదవడంలో కొంచెం పొరపాటు అయిపోయింది. నీళ్లు పోసిన పొట్టేల్ని బలి ఇవ్వకూడదని ఏంటి సార్ అర్థం? అందుకని కొట్టుకుంటూ ఉంటారా? ఏదైనా జరగడానికి జరిగితే ఏం చేస్తారు? అటెంప్ట్ మర్డర్ అని కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? ఏం చేయాలో చెప్పండి సార్, చూసి చేసేద్దాం. మా తమ్ముడి మీద కేసు రాకుండా చూసుకోండి సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం. ఇక నేను ఏమీ చేయలేను. మీరు కోర్టులోనే కలవాలి. తమ్ముడు నువ్వేమీ బాధపడుకో, ఎలాగైనా తమ్ముడిని బయటికి తీద్దాం. అన్నా నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు బయటకు వచ్చి నేను చూసుకుంటా. రేయ్ నువ్వు నోర్మోయ్, నువ్వు తగ్గవా? ఎంతసేపు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? మళ్ళీ నువ్వు గొడవపడతావా? కూర్చోరా, అనవసరంగా వాగుతున్నావు. వీళ్ళతో వేగలేకపోతున్నాను. మీరు బయలుదేరండి. వస్తాను సార్. వస్తాం సార్. ఆ బియ్యం కాస్త వేయమ్మా. సరే అత్తయ్య. ఎందుకే మంచి రోజున ఇలా కూర్చున్నావు? వెళ్ళి స్నానం చేసి పొంగల్ పెట్టు. మీకేంటంట? అమ్మోరికి నైవేద్యం బాగా పెట్టండి. నాన్న ఎక్కడా అని అడిగేది నాకు మాత్రమే తెలుసు. ఆయన అసలు తిన్నారో లేదో అడిగే హక్కు ఉందా ఈ ఇంట్లో? వచ్చారు పెద్దగా నైవేద్యం పెట్టు, గుడికి పెట్టు అని.
బాగుపడతారా? మా ఇంట్లో పొంగల్ కూడా చేయనివ్వకుండా చేశారు కదా. నా కడుపు మంట మిమ్మల్ని ఊరికే వదలదు. మేము ఎలాగున్నామో మీరు కూడా అలాగే ఉండిపోతారు. నేను నమ్ముకున్న దేవత మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు. మీకుంది ఇంకా చాలా అనుభవిస్తారు. మీరు బాధపడేటట్టు ఏదో ఒకటి జరగబోతుంది, చూస్తూనండి. రేయ్, ఎక్కడ గొడవడటానికి వెళ్తున్నావా? దానికి మనం ఎంత చెప్పినా బుద్ధి రాదు. నువ్వు లోపలికి వెళ్ళు. నానా లేదు నానా. రేయ్, వెళ్ళమని చెప్పానుగా. అన్నా, పొంగల్ పెట్టారా? ఏరా తిరుపతి, ఎక్కడికి బయలుదేరావు? చెల్లెలింటికి పండుగ సారి ఇవ్వడానికన్నా. పండగ సారా? అవునన్నా, పండుగ రోజున మా అన్న ఇంటికి వస్తాడు అని గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుందన్నా. చీర కొనుక్కోడానికి 500 1000 ఇచ్చి ఈ సారి కూడా ఇస్తే దాని మనసు సంతోషపడుతుందని. తోడబుట్టిన బంధం కదన్నా, ఎలా వదిలేస్తాం? సరే వెళ్ళొస్తానన్నా. ఏమే పొయ్యి బాగా మండాలే. ఏంటి బామ్మ, పాలు పొంగాయా? ఎక్కడ పొంగాయి నాయనా? అందరూ పాలు పొంగిచ్చి అందరు ఎప్పుడో ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇది ఊదుతూనే ఉంది, పొయ్యి మండి చస్తేగా. ఈ ముసల్దానా ఎలిగిస్తూనే ఉన్నానుగా, ఊరికే నోరేసుకొని బాగుతూనే ఉంటాయి. ముందు పని చూడవా, ఎంత పెద్ద నోరెట్టుకొని మాట్లాడుతూనే ఉంటది. నానమ్మ, పాలు పొంగాయే. సంతోషమే, పొంగే పళ్ళు బియ్యం వేవే. ఇదిగోండి, ఈ శంకు ఊదండి. అయ్యో, ఏంటలా ఊదుతున్నారు? పాలు పొంగేస్తున్నాయి. ఏయ్, ఊతున్నాను కదా, శబ్దం రావట్లేదు. షో, అదిలా ఇవ్వండి, నాకు ఇవ్వండి. ఓసినాతల్లో నా చెవులు పోతున్నాయే తల్లే. శంకుని ఇలా ఊదాలి. నువ్వు బాగా ఊతావు అనుకుంటాగా. రారా నా మేనల్లుడా. పుట్టింటి సంక్రాంతి సారెత్త తీసుకొత్తా. ఇవన్నీ మా అన్నయ్య ఇచ్చి పంపించాడా? మీ అన్న ఇస్తేనే తీసుకుంటావా అత్త? మీ అన్న కొడుకిస్తే తీసుకోవత్తా? ఎవరిస్తే ఏంటి? నా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది తినడానికి నాలాంటి దానికి అదృష్టం ఉండాలి. ఇవ్వు బాబు. బాలు కొడుకు బయటకు వచ్చేస్తున్నాడంటగా. అవును బావా, నేను కూడా దాని గురించి విన్నాను. మాట్లాడుకుంటున్నారు. సుప్రీం కోర్టుకి వెళ్ళినా బయటికి రావడం కుదరదన్నారు. మరి ఎలా? మాదిరెడ్డి, వాళ్ళ కదంతా వెళ్తా జరుగుతుందా చెప్పు? జరగడానికి అలా చేస్తారా చూడు. వాళ్ళైతే ఏమా కింకర్లు, ఊరికే వదలరు. అందులో ఈ చిన్నోడు ఉన్నాడు కదా, ఎవడికి భయపడ్డు.
ఏంటి తమ్ముడు నన్ను ఎత్తుకుంటూ వచ్చావు ఇంత దూరం? ఏంటి విషయం? మా బాబాయ్ కుటుంబానికి మాకు పడదన్నా. గుడి తిరునాళ్ళప్పుడు మా అన్న చేతిని నరికేశారు. రేపు జైలు నుండి వస్తున్నాడు. వాడిని ఏదన్నా చెయ్యాలన్నా. అదే మీ కుటుంబ విషయం తమ్ముడు, నే దాంట్లో రాను. ఎంతైనా ఇస్తానన్నా, నా కోసం చెయ్యన్నా. వాడిని ఏదైనా చేస్తేనే నా ఆవేశం తగ్గుతుంది. తమ్ముడు నీకు తెలుసు కదా, ఈ నాగరాజు కత్తి తీస్తే నెత్తురు చూడందే వదలను తెలుసు కదా. అన్న ఎవరు తమ్ముడు ఎవరని నా కత్తికి తెలియదు. తర్వాత చెయ్యి పోయింది కాలు పోయిందని నా ముందుకు రాకూడదు. నువ్వు కానీ అన్నా. సరే వెళ్ళు, రేపు చూసుకుందాం. ఎక్కడున్నారా? చెక్కలగూడెంలో. జాగ్రత్తగా చేయాలి. మనుషులున్నారా? ఉన్నారన్నా. తలకు 10,000 ఒక ఫుల్లు. సరేనయ్యా. రేయ్, ఒక పని వచ్చింది, బయలుదేరండి రా. బావా, మీ చిన్నాయన కొడుకుని చంపడానికి మీ తమ్ముడు మనుషులు రెడీ చేశాడు. ఏటు ఒడ్డున పక్కూరు మనుషులు గుమ్ముగూడున్నారు. రే లేపండి రావాణ్ణి. అన్నా, నువ్వు తప్పుకోనా. వాడు మా నాన్నని నరికినోడు. నువ్వు నా తమ్ముడివి, ఆయన నాకు అన్న. నన్ను దాటి మా అన్న మీద చెయ్యేంట్రా. రే వీణ్ణి కలిపి లేపేయండి రా. ఏంట్రా ఇలా చేస్తున్నావు? అంత కూడా అమ్మా వీడు అన్నం నరకడానికి కత్తితో నిలబడ్డాడు. నేను గనక వెళ్ళకపోతే ఇద్దరు ఎవరొకరు చచ్చేవాళ్ళమ్మా. రాయ్, అసలు నీకేంట్రా సమస్య? నేను చూస్తూనే ఉన్నాను, నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావేంటి?
అందరిని ఎదిరించుకుంటూ ఏం సాధిస్తావురా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకో. నువ్వు మాట్లాడుకున్నానా? దీనంతటికీ కారణం నువ్వే. రేయ్, నువ్వెందుకురా ఇలా మాట్లాడుతున్నావు? మీ నాన్నతోనా? నువ్వు ఊరికే ఉండమా? ఆయన వల్ల ఇంత దూరం వచ్చింది. మీరు మంచిగా ఉండుంటే మేం మంచిగా ఉండేవాళ్ళం. మీ అన్నదమ్ముల సమస్య మీరు సరిచేసి ఉండాలి. సరిచేయకపోవడం మీ తప్పు. వాళ్ళు మమ్మల్ని, మేము వాళ్ళని శత్రువుగానే చూడాలి. అదే కదా నాన్న మీ కోరిక? మన అన్న వాళ్ళతో కలిసి బతుకుతేనే నాన్న మనిషి. తమ్ముడొద్దు, చెల్లిళ్ళొద్దు, నేను ఒంటరిగానే ఉంటానంటే రేపటి రోజు మేం కూడా ఒంటరి అయిపోతాం నాన్న. మాకంటూ ఏ బంధము ఉండదు. ఎవరి కుటుంబాల్లో గొడవలు లేకుండానే చెప్పు. ఎన్నిసార్లు గొడవ పడ్డా ఏదో ఒక సమయంలో కలుస్తున్నారు కదా. ఇలాంటి రాతి గుండె మనిషిని నేనెక్కడా చూడలేదమ్మా. అన్న పెళ్లిలో కలుస్తాం, చెల్లెలు ఫంక్షన్లో కలుస్తామని ఎన్నో రోజులు నమ్మానమ్మా. ఆయన కలుపుకోడు, మనల్ని ఎవరితో కలవనిపడు. ఇల్లమ్మా ఇది? ఎందుకు ఇక్కడ పుట్టారనిపిస్తుందమ్మా? నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడావు కదూ. 2 రోజులైందిరా ఆయన ఇంట్లో భోంచేసి. మీ నాన్న గురించి నీకు అసలు ఏం తెలుసురా? ఎవరికి నా ప్రేమే లేదంటున్నావు? ఏ తమ్ముళ్ళైతే వద్దనుకోని ఉన్నారో ఆ తమ్ముళ్ళంటేనే ఆయనకి ప్రాణంరా. ఏమ్మా, ఆ తావుచికి మనం ఎంత ఇచ్చాం డబ్బులు? 200. 200. అత్తయ్య తీసుకోండి. తీసుకోండి అన్నయ్య. అన్నయ్య బయలుదేరుతాను. ఏంటమ్మా అప్పుడే బయలుదేరావు? తర్వాత వెళ్ళొచ్చుగా. ఎక్కడన్నయ్య, పనులన్నీ చాలా ఉన్నాయి. 2 రోజుల్లో అయిపోతాయి. అయిపోగానే తిరిగి వచ్చేస్తాను. ఏంటమ్మా ఉండరాదు? ఏంటి నీకు అంత తొందర? నువ్వు కూడా అర్థం లేకుండా మాట్లాడుకు. ఉండు, పదండి వెళదాం. ఏం బావా, ఎప్పుడొచ్చావు? ఏమిటి కమిటీకి వెళ్ళలా? కోడికూర వండిస్తా, తినేలా ఉండు. అవును, తిండి లేక మేము ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాం. అల్లుడికి ఇంకా కోపం తగ్గలేదనుకుంటా. అప్పుడు పెడతానన్న బంగారం పెట్టలేకపోయాం. కొంచెం ఓపిక పట్టండి అల్లుడు, పంట రాగానే చేస్తానుగా. అవును, గొప్పగా వేస్తారులే. అరే, వాళ్ళు ఇచ్చేస్తానంటున్నారు కదా, ఎందుకు అనవసరంగా గొడవ పడుతున్నారు? పదండి వెళదాం. ఏంటయ్యా, ఎందుకిలా కోపడతారు? తీసుకున్న అప్పు ఇంకా కట్టలేదు కదా. ఏదైనా కొట్లో నగలు పెట్టి డబ్బులు తీసుకుందామంటే వచ్చేయన్ని ఖర్చులకే సరిపోతున్నాయి. ఒడ్లు రానివయ్యా, నా కొడుకు ఎంతో కొంత బాగా ఇస్తాళ్లే, బాధపడకండి. ఇదిగో అమ్మా, అదే కదా అన్నయ్య కూడా చెప్పాడు. మళ్ళీ నువ్వు కూడా అదే చెప్పాలమ్మా. వదిలే. సరే, మా ఊళ్ళో తమ్ముడికి ఒక మంచి సంబంధం చూశాను, వచ్చి చూసుకోండి. ఒకసారి అందరూ వచ్చి చూడండి, నచ్చితే సంబంధం ఖాయం చేసుకుందాం. ఏమంటావురా? ఏంటక్క ఊరుకుండక్క, నువ్వు వేరే ఏదో ఒకటి అంటుంటావు. ఇదిగోమ్మా, పనికెళ్ళి జీతం వచ్చాక ఇల్లు కట్టాక పెళ్లి గురించి అనుకుందాం.
ఇప్పుడేంటి అంత తొందర? ఆ లోప అమ్మాయి ముసలిదైపోతుందేమో. వెళ్ళొస్తానని చెప్పేసి రండి. వెళ్ళొస్తానన్నయ్య. కుదిరే వస్తాను. వెళ్ళమ్మా. అమ్మ వస్తాను. సరేమ్మా, చిన్నయ్య వస్తాను. జాగ్రత్త అమ్మా. చెల్లెమ్మా బాగారు చాలా వేడిగా ఉన్నారు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, నోరు మూసుకొని ఉండనే ఉండడు. అత్తయ్య, ఏంటి ఇలా వచ్చావు? అమ్మోరు గుడికెళ్ళి గుండు కొట్టాలన్నావు, ఇప్పుడు ఇలా వచ్చావేమిటి? మిమ్మల్ని చూడడానికి వచ్చాను. ఇదిగో స్వర్ణ, ఆ పలహారాన్ని కాస్త ఇవ్వు. ఇదిగోమ్మా. మహాలక్ష్మి, అక్క చేతులతో డబ్బులు తీసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా మా కోడలు లక్ష్మి అని బతికి కదా పెళ్లి చేసి పెట్టాను. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. వెళ్ళరా. బాగా చదువుకోవాలి. పిన్ని, ఈ చొక్కా వెయ్యి. వెళ్ళి వేసుకో. వచ్చాడు. పిన్ని, చొక్కా వెయ్యి పిన్ని. ఇదిగోమ్మా, కొడుకలా అరుస్తుంటే ఏం పట్టించుకోవేంటి? బడికి టైం అయింది కదా, కాస్త ఆ సొక్కా వేసి ఆ పౌడర్ రుద్దు. జాగ్రత్తగా వెళ్ళరా అయ్యా. నువ్వు వెళ్ళిరా. వెళ్ళొస్తానమ్మా. ఏంటి ఇంకా వీళ్ళు ఇక్కడే ఉన్నారు? ఇదిగో పిల్ల, నేను చెప్తుంటే నువ్వు అక్కడికెళ్ళి ఏం చేస్తున్నావు? బాగా పట్టుదల ఉందనుకుంటా దీనికి. అవును, నీ కొడుకుని పెళ్లి చేసుకొని ఆ పిల్లలకి సాకరీలు చేయడానికి వచ్చారా ఏంటి? ఏంటే నోరు ఎక్కువ అవుతుంది? నాకేమీ నోరు ఎక్కువ అవ్వలేదు, మీ నోరు మీరు చూసుకోండి. ఏంటి ఆ మాటలు? నీ నాలికి తెగ్గొస్తానాగు. మీ పెద్ద కోడలే కదా నీకు బాగా ఇష్టం ఉంటుంది. తను ఎంతో బాగా ముద్దుగా చూసుకుంటావుగా. ఎప్పుడు చూసినా నన్నే అంటూ ఉంటారు. ఒంట్లో బాగోలేదు, పిల్లల్ని తయారు చేయమంటే ఎంత దూకుతూగుతుందేంటి? వాళ్ళ పిల్లల్ని వాళ్లే చూసుకుంటే బాగుంటుంది. మేమేమన్నా వాళ్ళకి పని మనుషులమా? ఎక్కడో ఉన్న ఒక మూదేవిని తీసుకొచ్చి మనకి కట్టబెట్టారు. అవును, తను శ్రీదేవి, నేను మూదేవినే. ఏంటమ్మా, ఏంటి కేకలేస్తున్నావు? ఎక్కడి నుంచి తీసుకొచ్చాను ఈ రాకాసిని? ఎగిరి గొంతులేస్తుంది. కుటుంబాన్ని వేరు చేసేలా ఉంది. నీకేమైనా వయసైన రోజుల బుద్ధి గిద్ది చెడిపోయిందా? కుటుంబం అంటే అటు ఇటుగానే ఉంటుంది కదా. ఇంట్లో పెద్దదానివే, నువ్వే అన్నిటిని సర్దుకుని పోవాలి. పాపా, అన్నీ సరే అవుతాలే. ఇంకా ఎన్ని రోజులు నేను దీంతో పడాలో తెలియటం లేదే. నీకు ఈ వయసులో గొడవాడటానికి మనిషి కావాలనుకుంటా. రే, లోపలికి వెళ్ళండి రా మీరు. సరే నానా. అన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, ఏంటి ఆ విశేషాలు? లెటర్ వచ్చిందన్నా. లెటరా? ఎవరు రాస్తారయ్యా? ఇదిగోండి. సరే వస్తానన్నా. ఉత్తరం రాశారా అయ్యా? అవును. ప్రియమైన అన్నయ్యకి శేఖర్ రాసేది. కాలేజీలో నేను పార్వతి అనే ఒక అమ్మాయి ఒకరికొకరం ప్రేమించుకుంటున్నాము. ఈ విషయం వాళ్ళ ఇంటికి తెలిసి ఇప్పుడు సమస్య చేస్తున్నారు. మన ఇంట్లో కూడా ఒప్పుకోరని నాకు బాగా తెలుసు. నేను తనని వదులుకోలేను. మేము పెళ్లి చేసుకున్నాము. మమ్మల్ని క్షమించండి. ఇట్లు తమ్ముడు శేఖర్. ఏమయ్యా, ఏవి రాశాడు? ఈసారి తిరణాలకి రాడా? ఏమైందయ్యా?
అదే నీ చిన్న కొడుకు. వాడు చదివి వచ్చి మన కుటుంబాన్నే నిలబెడతాడని చెప్పావు కదా, అదే అందరిని విసిరిపారేసిపోయాడు. ఏంటి నన్ను అనేది? ఏం రాశాడు? ఆయన పెళ్లి చేసుకున్నాడంట. ఏంటి పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడా? నా నెత్తి మీద బరువు దించుతాడు అనుకుంటే మళ్ళీ బరువు పెట్టాడా? మనం అప్పులు చేసి చదివిస్తే పెంచిందంతా వృధా అయిందా? అన్నా, అందరికంటే చిన్నవాడు, వాడు బాగా చదువుకోవాలి, ఇంటికి పేరు తేవాలని అందరి కాడికి అప్పులు చేసి చదివించావు కదా. ఇప్పుడు ఏం చేశాడో చూసావా? ఇక వాడిని ఇంటికి రానివ్వకూడదన్నా. ఆ తర్వాత నీ ఇష్టం, వాడు ఎవరినైనా పెళ్లి చేసుకుని ఎక్కడైనా ఉండని. ఓయ్ రాముడు, మేకలు ఎక్కడికి తోకెళ్తున్నా? ఏం చేయమంటావో, వర్షం లేదో నీళ్ళు లేవో, 4-5 మేకలు చచ్చిపోనాయి. ఇంకా ఇక్కడే ఉండాలా ఏంది? బతుకు తెరువు కోసం కోనసీమ వైపు వెళ్ళిపోతున్నా. రే మనీ, మేకలు అటు వెళ్ళిపోతున్నా, ఇటు దోలో. ఏమయ్యా, ఈ సంవత్సరం కూడా మనల్ని ఆకాశం మోసం చేసిందే. వర్షం వస్తుందా రాదా అనే విషయం కూడా తెలియడం లేదే. ఇలాగే ఉంటే ఏం చేస్తాం మనం? కావిచ్చే దేవుడికి చేతబడి చేసి చూద్దామా? చూద్దాం. కూర్చొని చూసాం. కళ్ళే బైర్లు గమ్ముతున్నాయి, ఒక్క చినుకు పడతలేదు. ఇలాగే మనం ఉంటే పిల్లలు చాలా బాధపడతారా. ఊర్లో సగం మంది వేరే ఊరు చూసుకుంటూ పోయారు. నా బామ్మరిది ఒకడు తిరుపతిలో ఉంటున్నాడు. బణిని కంపెనీలో పనేదో ఉంది, రాబావా అని చెప్తున్నాడు. ఒక్క సంవత్సరం కష్టపడ్డామంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి. దానికి నువ్వెందుకన్నా వెళ్ళటం? నా పెళ్ళం పిల్లల్ని తీసుకొని నేను వెళ్తాలే, నువ్వు ఇక్కడ ఉండి అమ్మని చూసుకో. అది కాదురా, నువ్వుండి కుటుంబాన్ని చూసుకో, నేను వెళ్ళొస్తా. ఇదిగో, ఈ ఊరు వదిలావంటే నీకు అసలు ఏ దారి తెలీదు కదా. అలాంటప్పుడు ఎక్కడికెళ్ళి ఏం చేస్తావు? వర్షపు చుక్కే రాని ఈ ఊరుని నమ్మి ఏం పొలం దున్నమంటావు? ఏదో మన పొట్ట తిప్పలకి వెళ్ళాలి కదమ్మా. ముందు ఒక 6 నెలలు కష్టపడ్డామంటే ఇక్కడ వర్షం వచ్చేస్తుంది. అప్పుడు పొలం దున్నటం మొదలు పెట్టచ్చు. నేను చెప్పేది సరే కదరా బాలు? సరే అన్నా, నువ్వు ఏదైనా కరెక్ట్గానే చెప్తావు. నువ్వు వెళ్ళిరా, మన కులదైవం నీ పక్కనే ఉండి నేను కాపాడుతాడు.
వెళ్ళొస్తానమ్మా. బాధపడకుండా వెళ్ళరా బాబు. మన పోతురాజు నీతోనే వస్తాడయ్యా. అమ్మని జాగ్రత్తగా చూసుకోరా. సరే అన్న, జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే. అక్క మనీ ఆర్డర్ వచ్చింది. ఇదిగో అక్క, ఇందులో ఒక సంతకం పెట్టండి. వెళ్ళొస్తానక్క. ఎంత డబ్బు పంపాడే? వ్యవసాయం సమయం అయింది, ఒడ్లు కూడా కొనాలి కదా. కొందరికేమో అప్పులు డబ్బులు కూడా తిరిగివ్వాలి. జాగ్రత్తగా ఖర్చు పెట్టమ్మా. డబ్బులు లేవుగా అని కాస్త ఎవరైనా ఊరుకున్నారా? ఎవరో ఒకళ్ళొచ్చి పత్రిక ఇచ్చేసి పోతారు. చేసిన వాళ్ళకి తిరిగి చెయ్యాలి కదా, లేదంటే మొహానుగు ఉమ్మేసిపోతారు. నా కొడుకు కష్టపడి పంపించిన డబ్బు, మొగుడు పిల్లం డబ్బు చూస్తే చాలు, రెండు కాళ్ళు అసలు నేల మీద ఉండవు. జాగ్రత్తగా ఖర్చు పెట్టమ్మా. ఏది ఎలా చెయ్యాలో మాకు బాగా తెలుసు. మీరు ఊరికే కూర్చోండి. వయసు అయినప్పుడు తిన్నామా పడుకున్నామని ఉండాలి, అన్నిట్లో తల దొరచకూడదు. ఏంటే రాను రాను నోరు ఎక్కువ అవుతుంది? నా ఇంటికొచ్చి నువ్వు నన్నే డబ్బా ఇస్తున్నావు? చీపురి కట్ట తెగుతుంది చెప్తున్నాను. నేను సరేలే అని ఊరుకుంటే ఇది మరి ఎక్కువ చేస్తుంది. ఒకేసారి నా దగ్గర వేసావంటే నిన్నిప్పుడు ఏం చేస్తానో నాకే తెలీదు. ఓహో, ఇంటిలా సామాన్లు అవి తీసుకొచ్చాను, రా. తాగడానికి నీళ్లు తీసుకురా. ఇదిగో, నువ్వు చెప్పినవన్నీ తెచ్చాను లేదో చూసుకో. పువ్వులు అడిగావు కదా, అవి కూడా తెచ్చా. అవును, ఇక్కడుండే పరిస్థితికి ఈ పువ్వులే ఒక్కటే తక్కువ. ఏంటి మనసు కొట్టుకుంటున్నావు? కొట్టవయ్యా, కొట్టు కొట్టు చంపేయి. నేను నా పిల్లలు కట్టకట్టుకు చత్తావు. చచ్చిపోండి, ఓ పని అయిపోతుంది. ఆ నిర్ణయానికి వచ్చాక ఎవరో ఆపలేము. పోండి, వెళ్ళి చచ్చిపోండి. మీ అన్నయ్య డబ్బుల్లో మనం అన్నం తింటున్నావట, ఆయన కష్టార్జితం మనం తింటున్నావట. మీ అన్నయ్య కనుక లేకపోయి ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళమే కాదట. ఎన్నెన్ని మాటలు మాట్లాడుతుందో తెలుసా మీ అమ్మ? అన్ని దారి పోసి వెళ్ళారట. ఎంతో ఆశగా పువ్వులు అడిగామని చెప్పి తెస్తే వాటిని విసిరి కొడతావా? అంత బలిసిపోయిందా? ఆ రోజు ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళింటి పిల్లలకి విభూతి పెట్టి పంపించింది. ఆ రోజు నా కొడుకు జ్వరం వచ్చి పడుకో ఉంటే నెల రోజులుగా అలాగే పడుకున్నాడు. ఒక్క రోజు కాకపోయినా ఒక్క రోజు మీ అమ్మ విభూతి పెట్టి ఉంటుందా? ఇలాగే వాళ్ళు ఒకలాగా మనలో ఒకలాగా ఇలాగే వేరు చేస్తూ చూస్తూ ఉంటుంది మీ అమ్మ. అది మీకు అర్థం కానంటుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వేమి చేయనక్కర్లేదు. నువ్వు మీ అమ్మతోనే ఉండి చావు. నేను మా పిల్లలు నీకు దూరంగా ఉండిపోతావులే. చేసిన పనులన్నిటికీ మీ అమ్మ బాగా మర్యాద ఇచ్చిందిగా. నువ్వంతా ఒక మనిషివి. నువ్వు పోయి నాకు న్యాయం చెప్పడానికి వచ్చావు. నేను సంతోషంగా ఉంటా. ఉండు ఉండు, నేను నా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా బాగా నెమ్మదిగా ఉండు. నోర్మూయ్, కొట్టానంటే పళ్ళు ఉడతాయి. సామానంట సామాన్లు, దీనికే ఎంత కష్టపడ్డాను. ఏంటయ్యా పువ్వులు కింద పడేశావు? మన రంగనాథుని కలుసాకెళ్ళావుగా, బాగున్నాడా? ఎలా ఉన్నాడు? అతను ఎలా ఉంటే నాకేంటి? నేను చస్తూ బతుకుతున్నాను తెలుసా? నీ శాపనార్థాలు తగిలి తగిలి ఈ స్థితికి వచ్చాం. ఏంటయ్యా నువ్వు ఇలా అంటున్నావు? నువ్వు మాట్లాడకో, నీ సంగతి నాకు బాగా తెలుసు. ఇదిగో, నువ్వు దాని మాట వినొద్దు. మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఎవరు? అదా నువ్వా? ఏం మాట్లాడకు.
నీకు మొదటి కొడుకు మీదే ప్రేమ ఎక్కువ. ఏంటయ్యా? ఈ కుటుంబం కోసం రేయి పగలు కష్టపడేది నేను, కానీ నీకు వాడంటే ప్రాణం. నువ్వు ఏనాడైనా మా పిల్లలకి విభూతి పెట్టావా? ఏంటయ్యా నువ్వు చెప్పేది? నీ కొడుకులు వేరు, వాడి కొడుకులు వేరా? అందరూ నా మనవళ్లేగా. ఈ నంగనాచి కబుర్లకి ఏం తక్కువ లేదు. ఇదిగో చూడు, చివరి రోజుల్లో మేము ఇచ్చిన కల్లో గంజో తాగి ఇక్కడ ఉంటే ఉండు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళు. నిన్ను ఇక్కడే ఉండమని ఎవరు బలంతో పెట్టలా. నువ్వు వెళ్ళిపోతే మేము సంతోషంగా ఉంటాం. ఇదిగో అమ్మాయి, ఆ సచ్చినోడు పెళ్ళాం మట్లిని కన్నతల్నే బయటికి గెంటాడా? నువ్వు తీసుకొచ్చి గంజి నీళ్ళు పోయొచ్చు కదే. అది దిక్కు తోచక గుళ్ళో కూర్చుందే. ఏమండి, మా అమ్మ పాపం అండి, గుడి దగ్గర ఉందంటే తీసుకొచ్చేస్తాను. నిన్ను చంపి పారేస్తాను. చేను పెట్టలేదు, ఉంగరం పెట్టలేదు, గొప్పగా వచ్చారు. అమ్మట అమ్మ బంగారం పెట్టలేరు కానీ ఇల్లు వెతుకుంటూ వస్తారు. చేత కొట్టేస్తా. అమ్మా వీరమ్మ, మేము ఇంతమంది బతులాడుతుంటే రానని ఇట్టాగా మొండికేస్తే ఎట్టమ్మా? నువ్వు ఈరోజు వస్తావో రేపు వస్తావు అనుకుంటే నువ్వు వచ్చేలాగలేవు. ఆకలితో నువ్వు ఇట్టా మాడిపోతుంటే మేము చూడలేకపోతున్నాం అమ్మా. నీ పెద్ద కొడుకి కబురు పంపామమ్మా, రేపు వస్తా అన్నాడు. ఎలాంటి సమస్య ఉన్నా గానీ మన ఊరు పెద్దలందరం కలిసి దాన్ని మాట్లాడి సరి చేసుకుంటాం అమ్మా. ఇంటికి వెళ్ళమ్మా, వెళ్ళు వీరమ్మా. ఏమయ్యా, మీ తాతల కాలం నుంచి మీ కుటుంబం అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అన్నంటే అంత మర్యాద ఇస్తారు, తమ్ముడంటే అనుకోగా ఉంటాడు. ఒక సమయంలో వాళ్ళ అమ్మ అన్నం పెట్టడం ఆలస్యమైందని అన్నం కుండ తీసుకొని మీ అమ్మ తల మీద కొట్టాడు మీ చిన్న తాత. పెద్దోడు ఏంట్రా తమ్ముడు ఇట్లా చేసావని ఒక్క మాట అడగలేదే. అలాంటి అన్నదమ్ములు బ్రతికిన కుటుంబమయ్యా మీది. మీరు బాగానే ఉన్నారు కదయ్యా. ఆస్తులు పంపకం చేసేంత ఏంటయ్యా మీ సమస్య? ఇలాంటి కథలన్నీ వినడానికి మేము ఇక్కడికి రాలేదు. వాళ్ళకి మాకు సరిపోలేదు. ఆస్తులు వేరు చేసి మాకు ఇచ్చేయండి, అది మాత్రమే చెప్తాను. ఇలా చూడమా, నీ మనసుకి ఏదనిపిస్తే అది చెప్పు తల్లా. నేను చెప్పి ఏం ఉపయోగం ఉంది? వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఒకటిగా ఉంటారనుకున్నాను. ఎంతవరకు తీసుకొచ్చారు కదా, నా ఊహలు గంగపాలుగా మారాయి. ఏమ్మా, మంచిగా నేను చూసుకున్నందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా? ఏమ్మా, కుటుంబాన్ని వేరు చేసావు కదమ్మా. ప్రతి ఇంట్లో అత్తాకోడలు గొడవలేగా. మనసులో ఏది పెట్టుకోకమ్మా. రెండమ్మా, ఇంటికి వెళ్దాం. ఏమయ్యా, ఆస్తులు భాగాలు సరిగా వినండి. చిన్న తోట
పెద్ద తోట, పొలం అన్నీ పెద్దోడికి. చిన్న కుప్పం, కొబ్బరి తోట, మామిడి తోపు అన్నీ మధ్యోడికి. ఆ భాగంలో నుంచే చేపల గుంట, రొయ్యల గుంట చిన్నోడికి 3 భాగాలు చేసావయ్యా. ఇల్లు, వాకిలి, మిరపకాయల కల్లం అందరికీ కలిసి. ఏమయ్యా మీకు సమస్య కదా? అవన్నీ వాళ్ళకిస్తే మేము చేతులు కట్టుకుని కూర్చోవాలా ఏంటి? ఎండనక వాననక మేమిద్దరం ఎంత గొడ్డు సేకరి చేశామో మీకు తెలీదా ఏంటి? నువ్వు మాట్లాడుకో, ఏది ఎలా చేయాలో మాకు తెలీదా ఏంటి? అయ్యా ఏంటి మీరనేది? తను మాట్లాడిన దానిలో తప్పే ఉంది. ఇదిగో చూడండి, ఈ కుటుంబం కోసం ఎద్దులా కష్టపడ్డాం, తిని కూర్చోలేదు. బాగా ఆలోచించి తీర్పు చెప్పండి. ఏం పెద్దోడా నువ్వేం చెప్తావు? ఇంక నేను చెప్పాల్సిందే ఉంది. కుటుంబాన్ని మొక్కలు చేయాలని వాళ్ళు నుంచున్నారు. కానీ ఒకటన్నా, వాడు ఏ ఆస్తి అడిగినా సరే వెంటనే ఇచ్చేయండి. నాకు నా తల్లిని మాత్రం ఇవ్వండి, అది చాలు. ఏమండి రండి, ఇలాంటి మాటలు వినడానికి వచ్చావా? పదండి. అయ్యో ఇదిగోమ్మా, అయ్యో నువ్వైనా చెప్పేది వినయ్యా, వెళ్ళబాకయ్యా. అయ్యా అంతా అయిపోయింది. చూడయ్యా వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారో. అయ్యా చిన్నోడా వెళ్ళొద్దయ్యా, మళ్ళీ తిరిగిరా, నా మాట వినయ్యా. నేనేం పాపం చేశానని వీళ్ళని వదిలేసి అలాగే వెళ్ళిపోతున్నావయ్యా? దీనిగా నేను కష్టపడి మిమ్మల్ని పెంచాను. తిరిగిరా నా కొడుకా. అయ్యో నేను కన్న కలలన్నీ వృధా అయిపోయాయే. మీరిద్దరు 2 దిక్కులుగా వేరువేరుగా అయ్యారే. అయ్యో నా కొడుకా, తిరిగి రారా, అమ్మని వదిలేసి వెళ్ళకురా, నన్ను వదిలేసి వెళ్ళొద్దురా, వచ్చేయ్యా. తిరిగి రావయ్యా, వచ్చేయ్యా. చూడన్నయ్య వాళ్ళదిలా వెళ్ళిపోయింది. అన్నయ్య అమ్మ వాళ్ళొదిలి వెళ్ళిపోయింది అన్నయ్య. ఇక అన్నయ్య అని చెప్పి నా ముందు నుంచవద్దు నువ్వు.
అన్నయ్య. ఎంతమందిని కని తన ఆకలి కోసం గుళ్ళో బిచ్చమెత్తుకొని తినింది. ఒక పూట తిండి పెట్టాలని తెలియలేదు నీకు. మరెందుకే నీకు అన్న మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళు. అది కదనే, మీ అమ్మకి మేమెందుకయ్యా తిండి పెట్టాలి? ఆస్తి పంచుకుని మాకేమైనా ఇచ్చారా? మీ దగ్గర తీసుకున్నారు. కన్న తల్లికి కుక్కని గంజి పోయలేకపోయారు. నువ్వు ఒక మగాడు మీద జాగ్రత్తగా మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నా తెలుస్తుందా? నరికి పారేస్తా. అయ్యో అన్నయ్య, ఈ పాపాత్ముడు ఇలా అడుగుతాడని నేను అనుకోలేదన్నయ్య. నేను నీ చెల్లెలన్నయ్య, ఏ తప్పు చేయలేదు కదా. అన్నయ్య పాపాత్మురాలా, నా కుటుంబాన్ని ముక్కలు చేసావు కదే. ముసలి కన్నీరు కారుస్తున్నావా? నువ్వు కనుక మా అమ్మకు ఒక ముద్ద పెట్టుంటే నేనెందుకు ఇలా మాటలు పడతాను? నా కడుపు మండి చెప్తున్నాను, నువ్వు బాగోవే, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు, అస్సలు బాగుపడవు, నువ్వు నాశనం అయిపోతావు, నాశనం. నా గురించి నా పెళ్ళ గురించి ఎవరైనా మాట్లాడారు? మర్యాద నీ మొగతనం మీ పెళ్ళని చూపించిపో. పెళ్ళానికి చెప్పుకోలేదు. సావింట గొడవ పడే సమయం ఇది. అయ్యో ఆ తల్లి ప్రాణాలతో ఉన్నప్పుడే హింసపడ్డారు కదయ్యా. సచ్చిన తర్వాత శాంతంగా తీసుకెళ్ళిపడాడయ్యా. అందరూ వినండి, ఎప్పుడైతే నా తల్లి చచ్చిందో అప్పుడే అన్ని బంధాలు తెగిపోయాయి. ఇక మీద తమ్ముడు చెల్లెలని చెప్పి ఎవరో నా దగ్గరికి రాకూడదు. అంతా అయిపోయిందిరా, బయటికి పండ్రా. ఉండండి. భోంచేయండి నాన్న. అన్నా ఒకటి అన్నా. పానే ఎలా సాగుతుంది? బానే ఉంది మామ. సుధాకర్, మీ బాబాయ్ రోడ్ల కింద పడిపోయాడ్రా. ఏముంటున్నా? మార్కెట్ రోడ్ లో పడిపోయాడ్రా. ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అయింది. 2 బ్లాక్స్ ఉన్నాయి. ఇమీడియట్ గా యాంజియో చేయాలి. మీరు? ఆయన మా చిన్నాన్న సార్. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు సార్. ఇట్స్ ఓకే. ఫర్దర్ డీటెయిల్స్ నర్సుని అడిగి తెలుసుకోండి, తనే చెప్తుంది. ఓకే సార్. డాక్టర్ పిలుస్తున్నారు. డిశ్చార్జ్ అప్పుడు కడితే చాలు. సార్, ఇందులో ఉన్న మెడిసిన్స్ డాక్టర్ కొనమని చెప్పారు. మెడికల్ ఆపోజిట్ లోనే ఉంటుంది, కాస్త త్వరగా తీసుకురండి.
జాగ్రత్తగా చూసుకోండి, నేను బయలుదేరుతాను. ఇదిగో అయ్యా, మా కోసం నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. ఆయన మా చిన్నాన్న మావయ్య. నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ వాళ్ళైతే అలా అనుకోవట్లేదు. నువ్వు ఇక్కడ ఉండే వరకు అందరికీ సమస్యే. ఇదిగో బయలుదేరు. చిన్నమ్మా, నువ్వు ఎంత మమ్మల్ని వద్దనుకున్నా కూడా ఆయన నాకు చిన్నాన్నే, మా నాన్నకి తమ్ముడు. అది మాత్రం ఎవరూ మార్చలేరు. మావా, 1 ఎకరం పొలాన్ని తను ఒక్కడే దున్నేస్తాడు. ఈరోజు ఊర్లో గుణపంతో తనలా తవ్వే వాళ్ళు ఎవడైనా ఉన్నారా? 3వ వర్షం భారీ వర్షానికి ఊళ్ళో వ్యవసాయం చేయడానికి ఒక్క కుర్రాడు లేడు. ఆయన ఒంటరిగా నిలబడి పొలంలో వ్యవసాయం చేసి సాధించాడు కదా. ఇప్పుడేమనుకొని ఏం లాభం? నిలబడే వరకే ఎవరికైనా సరే మర్యాద. మంచాన పడితే పట్టించుకునే నాదుడు కూడా ఉండడు. అది సరే, ఇదిగో పెద్ద ఆయన వచ్చాడు. ఏమయ్యా మూర్తి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? మీ పెద్ద తమ్ముడిని చూసి వస్తున్నావునా? ఎలా ఉన్నాడు? నీళ్ళు కూడా తాగట్లేదన్నా, గ్లూకోజ్ మాత్రం ఎక్కిస్తున్నారు. చూడడానికి బాధగా ఉందన్నా, చాలా కష్టం అంటున్నారు. అన్నా, ఇన్నాళ్ళు మాట్లాడలేదు సరే, కానీ ఇప్పుడు జబ్బుతో హాస్పిటల్లో పడున్నాడు. ఇప్పుడైనా మీరు వెళ్ళి చూడకపోతే రేపు నలుగురు 4 విధాలుగా మాట్లాడతారు. జరగకూడదు ఏదైనా జరిగితే మీకే కదా ఇబ్బంది. నేను వెళ్ళొస్తానన్నా. నీకేమైందయ్యా? ఎందుకయ్యా నీకెలా అయ్యింది? నీ పరిస్థితి ఇలా అయ్యింది. దేవుడి దయ వల్ల నీ ప్రాణాలు ఎవరో కాపాడరా. అమ్మా, అమ్మా, పెళ్ళ మాటలు విని నిన్ను హింసించానమ్మా. నన్ను క్షమించమ్మా. నిన్ను ఇంట్లో ఉంచి ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టలేకపోయానే అమ్మా.
ఈ పాపాత్ముడిని ఎందుకన్నావమ్మా, ఎందుకన్నావమ్మా, ఎందుకన్నావు? అమ్మా, అయ్యో దేవుడా, మా ఇంటి దేవతని నేనే చంపుకున్నానే. అమ్మా, నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించన్నా. అరే ఛే, థు! మీ జన్మాలు తగలయ్యా. వాళ్ళు మనకు చేసిన ద్రోహం ఏంటి? ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అన్ని వదిలేశారా ఏంటి? మీ నాన్నకి రోసం లేదు, మీ కూడా లేకుండా పోయిందా ఏంటి? వెళ్ళండి, మీరు కలవాలనుకుంటే వెళ్ళండి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళింటి గడప తొక్కలేను. నాకు రోసం ఉందిరా. నోరు ముయ్యమా, అన్నిటి కారణం నువ్వే. ఇలా ఎగిరి ఎగిరే కుటుంబాన్ని రెండు చేశావు, ఇంకా ఎందుకు ఇలా ఎగురుతున్నావు? నువ్వు ఆస్తి పంచకుండా ఉండుంటే నానమ్మ చనిపోయి ఉంటుందా? లేదంటే పెదనాన్న మనల్ని దూరం పెట్టుంటారా? కలిసున్న అన్నదమ్ముల్ని విడదీసిందే నువ్వుమా. నిన్ను అమ్మ అని చెప్పడానికి సిగ్గుగా ఉంది మా. ఇన్ని సంవత్సరాలు మాట్లాడుకొని నాన్న పెదనాన్న ఇప్పుడు మాట్లాడుకుంటున్నారని కొంచెం సంతోషపడ్డాను. అది నీకు ఒప్పలేదా? ఉన్నన్ని రోజులు కలిసి ఉండకుండా విడదీశావు. ఉండే కొన్ని రోజులైనా సంతోషంగా అన్నదమ్ముల్ని ఉండనివ్వు. ఇలా చూడు, ఇన్ని రోజులు నువ్వు చెప్పిందే మేమంతా విన్నాం. ఇక నుంచి అలా జరగదు. మేము చెప్పిందే నువ్వు వినాలా. మాకు పెదనాన్న ముఖ్యం, పెదనాన్న కుటుంబం ముఖ్యం. వస్తే మాతో రా, లేకపోతే ఒంటరిగా ఉండిపో. రామే పోదాం. అమ్మా తల్లి, ఏ కొరత లేకుండా నీ బిడ్డల్ని కాపాడమ్మా. మీ రెండేళ్ల బియ్యం ఇవ్వనయ్యా. ఇవ్వండి. మీ ఇద్దరు డబ్బులు ఇవ్వండి అయ్యా. ఇదిగోండి. ఇవ్వయ్యా. కొబ్బరికాయ కొట్టేశాను, అమ్మవారికి మాల వేశాను. అన్నదమ్ములు విభూతి పూసుకొని మీ సంప్రదాయం ప్రకారం చేయండి అయ్యా. ఇక మీద మీ ఇద్దరు ఐకమత్యంతో సంతోషంగా ఉండాలి. గొడవలే పెట్టుకోకుండా ఉండండి అయ్యా. అమ్మవారికి దండం పెట్టుకోండి అయ్యా. సరే, వెళ్ళండి. అమ్మా, చెప్పేది వినమ్మా. దేనికి భయపడాలి? దేనికి భయపడాలి? మనకంటూ 4 చుట్టాలు పక్కాలు లేకుండా పోతారా ఏంటి? వాళ్ళందరూ కలిసిపోతారు, మనం మాత్రం ఒంటరిగా ఉండాలా? చూసుకుందామే. ఈ రోజు రెండిట్లో ఏదో ఒకటి తెలుసుకోకుండా ఈ ఊరు వదిలి వెళ్ళను. నేను పుట్టిన మట్టే ఇది. దీని మీద కాలు పెట్టే అర్హత నాకు లేదా? ఏంటే మెడపట్టికి బయటికి గెంటేస్తారా? గెంటేని అది చూస్తాను, వాళ్ళ నేనా అని. చిన్నానా పెద్దనానా, చిన్నమావయ్య పెద్దమావయ్య అందరూ ఉన్నారా, లేకపోతే మూకుముడుగా చచ్చిపోయారా? అమ్మ ఊరు
ఎందుకే ఏడుస్తున్నావు? ఈడొచ్చిన ఆడపిల్ల ఎదురుగా ఉంది. ఊర్లో పెద్దలతో పాటు మేము నీకు తోడుగా ఉంటాం. చూస్తూ ఊరుకుంటామా? దీనికి సమాధానం చెప్పాలి. మేము అంత తేలిగ్గా వదులుతామా తల్లి? న్యాయం గెలుస్తుంది. నువ్వు ముందు ఏడు పాపే. ఏడవద్దమ్మా, ఏం బాధపడద్దు. ఏమ్మా ఇప్పుడే ఇద్దరు ఒకటయ్యారు, ఈ లోపల తొందరపడతావేంటమ్మా? కొంచెం ఓపికగా ఉండండి, నేనున్నాను కదా, వదిలిపెడతానా? వదిలేశారుగా, అమ్మోని వదిలేశారుగా. మీతో మాటలు నాకు అనవసరం. మా అన్నయ్యతోనే మాట్లాడతాను. నువ్వు రావే. అమ్మా, అన్నయ్య, ఏ అన్నయ్య, తమ్ముడు పడిపోయాడని కబుక్కన లేవనెత్తావు. చెల్లెల్ని మాత్రం ఎందుకన్నయ్య దూరం పెట్టేశావు? నన్ను నా కూతుర్ని ఒక్కసారైనా తలుచుకున్నావా? నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరన్నయ్యా. నువ్వే కదా నాకు తాళిబొట్టు తీసిచ్చి, నువ్వే కదా నాకు పెళ్లి చేసావు. నా మొగుడి మీద నీకు కోపం ఉంటే వాణ్ణి చంపి పాతరేసే. విధవలా వచ్చి నీ ఇంట్లో నీ చెల్లెలుగా ఉండిపోతాను. ఎందుకన్నయ్య అమ్మా, నన్ను వదిలేయ కన్నయ్య. నాకెవరు లేరన్నయ్య, నన్ను వదిలేయ కన్నయ్య. తోడబుట్టిన దాని మీద నీకు కనికరమే రాదా? ఇలాగే మేము చచ్చిపోవాలా? మనమిద్దరం అనాథలుగా మిగిలిపోతామమ్మా. మీ అన్నయ్య కావాల్సిన వాళ్ళు మీరెందుకే వాకిట్లో నిలుచుకొని మాట్లాడుతున్నారు? లోపలికి రా. వదినా, లోపలికి రా. అయ్యా, రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారా? నిశ్చితార్థ పత్రం చదివేదే. సూళ్లూరిపేట రామవీధిలో ఆర్ఎం మధుసూదనరావు, ఆయన కుమారుడు ఆర్ఎన్ సుధాకరరావు గారికి, పక్క ఊరి వారైన గణపతిరావు పుత్రిక ఈశ్వరు గారికి పెద్దవాళ్లు తీర్మానించి శ్రావణ మాసం 3వ తారీఖున వివాహం జరిగేటట్టు నిశ్చయించి ఇరు వర్గాల సమ్మతితో నిశ్చితార్థ పళ్ళాలు మార్చుకోవాలి. అందరికీ సమ్మతమే కదా? ఇప్పుడు అబ్బాయి గారి మామ, అమ్మాయి గారి మామ పళ్ళాలు మార్చుకోండి. రే, జాగ్రత్తగా ఆడుకోండిరా, కింద పడిపోతారు. అన్నా, నేను వెళ్ళి శుభలేఖలు ఇచ్చిరామంటావా? అవునరా, రేపు మొదటి పనిగా అదే చెయ్యి. పెదనాన్న, అన్ని శుభలేఖలు తెచ్చేసాం. సరే. నెల్లూరుకి 10, ఒంగోలుకి 5, పామూరుకి 3, మొత్తం కలిపి 20. మర్చిపోకుండా చైర్మన్ ఇంట్లో శుభలేఖ. సరేనా? అరే, వెళ్ళేటప్పుడు పూజారి ఇంట్లో ఒకటి ఇవ్వండి. సరేనా? రే, కాళ్ళు చక్రాలు వేసుకుని తిరగకుండా టీ తాగేసి వెళ్ళండి రా. వెళ్లే దారిలో తర్వాత వచ్చానమ్మా, చూసుకుంటాం. ఇదిగో మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయండి. లేట్ ఎక్కడ తినొద్దు. అరే బాబా, తల్లి రామారా, మీరిద్దరు ఇలా కలిసి ఉండడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలా కలిసి ఉండడం చూస్తే నా మనసు నిండిపోయింది. ఇలా చూడొత్తా, ఎప్పుడైనా కొట్టుకున్నామంటే మళ్ళీ కలిసి తీరాల్సిందే కదా. అరే బాబు, అందరినీ కలిపేశావు. ఒక అబ్బాయి ఒంటరిగా ఉన్నాడయ్యా, వాణ్ణి కలుపుకోండి. మీ కుటుంబం బాగుంటుందయ్యా.
ఇలా చూడతా, వాడికి ఈ ఊరికి సంబంధం తెగిపోయి చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు హఠాత్తుగా మనం వెళ్ళి పిలిస్తే వస్తాడో రాడో? వాడిని మీ చేతులతోనే కదా పెంచారు. మీ గురించి తెలుసు కదయ్యా వాడికి. మీరు పిలిస్తే వాడు వస్తాడయ్యా. మీ ప్రేమ గొప్పదయ్యా. మీరు బతికేది నిజమేనయ్యా. అయ్యా, ఒక తప్పు చేస్తే వాళ్ళకి మంచి చెయ్యాలయ్యా. లేకపోతే మీరింకా కలిసి ఉండలేరురా. పిల్లయ్యా వస్తాడు. ఈలేనా? అవుననుకుంటాను. ఎవరు? ఇది శేఖర్ గారి ఇల్లేనమ్మా? అవును, మీరు? వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ అన్నయ్యలు వచ్చారని చెప్పమ్మా. అవును, నువ్వెవరమ్మా? వాళ్ళ కూతుర్ని. మీరు? నీకు పెద్దనాన్నే. చిన్నోడికి పెళ్లి నిశ్చయించానురా. ఆషాఢం 3వ తారీఖు పెట్టాను. అదే మన చెల్లెలి కూతుర్నే చేసుకుంటున్నాడు. మన చుట్టాలందరికీ పెట్టేశాను పత్రికలు. మీరందరూ ఖచ్చితంగా ఊరికి రావాలరా. నాకంటూ అక్కడ ఎవరున్నారు? అమ్మ చనిపోవడంతో అన్నీ అయిపోయాయి. ఏదో తెలియకుండా పెళ్లి చేసుకున్నాను. తప్పే. దానికని నేనింకా బ్రతికున్నానా లేనా అని కూడా ఒక్కరూ వచ్చి చూడలేదే. డబ్బులు కావాలంటే చెప్పండి, ఇస్తాను. పెళ్లి మంచిగా జరపండి. నాకు నీ డబ్బంతా అక్కర్లేదురా. నాకు నా తమ్ముడే కావాలి. చిన్న వయసులో నా చెయ్యి పట్టుకుని తిరిగిన నా తమ్ముళ్ళు నాకు తిరిగి కావాలి. నా భుజాల మీద ఎక్కి మామిడికాయలు కోసిన నా తమ్ముళ్ళని నేను పోగొట్టుకున్నానురా. చాలా సంవత్సరాల తర్వాత వాడి ముందు నేను కూర్చొని నా తమ్ముణ్ణి గర్వంగా తీసుకెళ్దామనుకుంటున్నా. ఒకింట్లోనే పుట్టాం, ఒకే కంచంలో తిన్నాం, కానీ కలిసి బ్రతకలేకపోయాం. మన బిడ్డలకి ఇటువంటి పరిస్థితి రాకూడదురా. వాళ్ళకి అన్న తమ్ముడు, అక్క చెల్లెలు, అత్త మామయ్య, పెద్దనాన్న చిన్నాన్న అని అందరూ ఉండాలిరా. మన పిల్లలకి మనం ఆస్తిస్తున్నామో లేదో మన బంధాల్ని చూపించకుండా పోకూడదురా. లేకపోతే వాళ్ళు కూడా మనలాగే ఒంటరిగా ఉండిపోతారు. 1000 జన్మలున్నాయారా మళ్ళీ పుట్టి కలవటానికి? ఒక్కసారి రా కలిసి పుడతాం. అన్నా తమ్ముళ్ళుగా పుట్టాం, అన్నా తమ్ముళ్ళుగానే చచ్చిపోతాంరా. రే చూడు, అన్న ఇలా ఉంటాను నేను ఎప్పుడు చూడలేదురా. తను చెప్పిన మాటలు విని ఈ పెళ్లికి నీ పెళ్ళాం బిడ్డలతో రారా. నువ్వు ఊరికొస్తావనే నమ్మకంతో మేమిద్దరం ఊరికి బయలుదేరుతున్నావురా. వెళ్ళొస్తామా? వస్తామమ్మా. బావా, పెళ్లి పనులు ఎలా సాగుతున్నాయి? రామయ్య రాలుడు. రేయ్ కుర్చేయిరా. అత్త నమస్తే అన్నయ్య. నమస్కారమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా. ఇదిగోండి.
ఏమామా వచ్చే వారం పెళ్లి పెట్టుకొని ఇంకా పందిరేయకుండా ఉన్నారు, ఎప్పుడేస్తారు? అదే నా తమ్ముడు శేఖర్ని కలిసి వచ్చాను. ఈ కుటుంబంలో మొట్టమొదటిసారిగా జరిగే పెళ్ళి. అందరూ కలిసి ఉండాలని అనుకుంటున్నా. వాడు చేస్తాడు ఎలాగైనా 2 రోజుల్లో. వాడు రానిడి చేసేద్దాం, ఏమంటారు? ఏం బావా, ఇన్ని సంవత్సరాలు రానివాడు ఇప్పుడు వస్తాడా ఏంటి? మధ్యలో ఎన్నో శుభకార్యాలు జరిగాయి, దేనికి వాడు రాలేదు. అయినా అన్నదమ్ములు కావాలి అనుకున్నవాడు అప్పుడే వచ్చి ఉండేవాడు. ఊరు బంధాలు ఏమి వద్దని వెళ్ళిపోయాడు. వాడిని నమ్ముకుని కూర్చున్నావేంటి? ఈ శుభకార్యాన్ని వాయిదా వేయడం నాకు ఇష్టం లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. సరే నేను బయలుదేరుతాను బావా. సరే నీ ఇష్టం. వస్తాను మామ. వస్తానమ్మా. సరే అలాగే అన్నయ్య. ఏమండి, ఎందుకు అదోలా ఉన్నారు? అందరూ ఉండే పెళ్లిలో వాడొక్కడే లేడని నేను తలుచుకుంటే చాలా బాధగా ఉంది. మీరేం బాధపడకండి, మీ తమ్ముడు తప్పకుండా వస్తాడు. సోలూరుపేట. ఎవరు మీరు? అవ్వా, నేనే వీరయ్య కొడుకుని శేఖర్. ఒరే బాబు, బావున్నావా? ఒరే బాబు, ఇప్పుడే నీకు ఊరు గుర్తొచ్చిందా? ఇక్కడికి రావడానికి నీకు ఎన్ని రోజులు పట్టిందా? ఈ మట్టిలోని పుట్టి పెరిగిన వాడివే కదరా నువ్వు. మీ అమ్మ నాన్న ఆ చెట్టు దగ్గర సమాధిగా ఉన్నారు. ఒరే బాబు, నీకు చదువులు కొట్టించిన మీ బావయ్య, జాతరకి తీసుకెళ్ళిన మీ బాబాయ్ అందరూ మట్టిలో కలిసిపోయారా? ఒరే బాబు, ఇది ఊరు కాదురా, నీకు స్వర్గం రా. ఎన్ని సమస్యలున్నా వాడు మీ అన్నయ్యే కదరా. బంధుత్వాలన్నీ పుట్టుకతో వచ్చినవి వేరా, మన దైవమే. నేను నమ్మిన భగవంతుడే నిన్ను ఇక్కడికి చేర్చాడురా. వెళ్ళరా. అన్నా. అరే తమ్ముడు, ఆ మైక్ సెట్టోడికి పందిరోడికి చెప్పావా? చెప్పానన్నా, అడ్వాన్స్ కూడా ఇచ్చాను. వంటోడికి అతను కూడా చెప్పాను, కానీ అడ్వాన్స్ మాత్రం ఇవ్వలేదు. వాడు మనోడన్నా. నేను డీజిల్ కొని మోటార్లో పోసి సరే ఇదిగో చాలా. ఇంకో 200 ఇవ్వన్నా. వెళ్ళొస్తాను. సరే వెళ్ళు. అన్నా, మన శేఖర్ వచ్చాడన్నా. రారా, లోపలికి రా. రామ్మా. తమ్ముడు రారా. రామ్మా. ఏయ్ బాగున్నావా? పాప తమ్ముడు వచ్చాడే.
రండి బాబు. నమస్తే. ఇప్పుడు బాగున్నారా? చాలా సంతోషంగా ఉంది. రండి అయ్యా. వదినా. అరే నా పెద్ద కొడుకురా, ఇది నా పెద్ద కోడలు. రండి మావయ్య. వీడేరా పెళ్లి కొడుకు. అందరినీ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఇదిగోనే మీ వదిన మా పెద్ద అబ్బాయి. రండి బాబాయ్. వాడు రెండోవాడు, నువ్వు చూసిందే లేదు. ఇది పెద్ద కోడలు, రండి మావయ్య. ఇది రెండో కోడలు. మన వీరే పంతులు గారు ఉన్నారు కదా, అతను మనోరా. రండి మావయ్య. సరే, ఇది మా ఆవిడ పార్వతి, మా బిడ్డ కౌసల్య. నువ్వు అచ్చం అత్తయ్యలాగానే ఉన్నావు. ఎవరమ్మా నువ్వు? నీ పెద్దమ్మ పోయింది కదా, దాని రూపంలో వచ్చావా నువ్వు? ఇప్పుడే ఇంటికి లక్ష్మి కళ వచ్చింది. మీ పెద్దమ్మలాగే నువ్వు కూడా కళకళ్ళాడుతూ ఉన్నావు తల్లి. తీసుకో తీసుకో. నమస్కారం నమస్కారం. బాగున్నారా? రండి రండి. ఏమ్మా బాగున్నారా? అరే తమ్ముడు, ఈవిడెవరో తెలుసు? బాగున్నారా? తీసుకోండి. ఏంటి మారుతి గారు సిగ్గుపడుతున్నారే? అమ్మా ఇలా చూడమ్మా, నువ్వు కన్న బిడ్డలందరం కలిసి నీ కాళ్ల దగ్గరకు వచ్చి నుంచున్నాం. మాకు దైవంగా మారి మా కుటుంబాలని కాపాడు తల్లి.